గమ్మతి వార్తలు అందరికి శనార్థులు బాగురా అంతా ఇక మరి గమ్మతి వార్తలకు అందరూ తిని తయారుగా ఉన్నట్టేనా ఇక మరి ఆలస్యం ఎందుకురా ఇక పోదాం పారి ముందుగా పెద్ద వార్తలు ఏమున్నాయో అరుచుకుందాం పారి పైసల పిచ్చి పోని ఎమ్మెల్యే కారు మీద కన్నెర చేస్తుండు ఎందుకో చెల్లె శరం మామూలుగా లేదు పో వచ్చింది ఎవరు రానిది ఎవరు రామయ్య చూసుకుంటాట పొగరు నెత్తికెక్కిన ఎస్ఐ వీని దుంపదేగా వాంబో ఇంకా పెత్తానం చేతికొస్తే ఎట్లుంటుందో కథ ఆఖరికి ముక్కల కాడికి వచ్చింది రాజకీయం గమ్మతి వార్తలు పోనీ రూపాయల కట్టలు పాడైపోను గారా మొయ్యలేని రూపాయలు ఉన్నా అర్రల బట్టలేని ధనం ఉన్నా ఇంకా పైసలు కావాలి ఒకటే కాయిసి చేస్తుండగా అని దండ పెట్టి ఎవరైనా ఇక చూద్దాం పని ఎవరో ఆ చూద్దాం పూస ఓ మల్లారెడ్డి పాటేలా ఏం సంగతే ఈ నడుమ షోటా మోటా నాయకులా చేసుకొని వామో ఒకటే టూరు తిరుగుతున్నావాట ఎటు సంగతి సారు అంతేలే ఇక ఇక్కడ ఉంటే సొంత పార్టీ అంటే మున్సిపాలిటీ అవిశ్వాసాలకు సై అంటున్నారు కాబట్టి ఇక వాళ్ళను ఖుషి చేసేందుకు బాగానే రూపాయల కట్టలు ఒడిపించుకుంటున్నావు కానీ ఇంతకు ఏం సంగతే మా అమ్మ అనుసుకొచ్చినావు ఏం చెప్తావే వాళ్ళను వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా వీళ్ళు ఆన్లైన్లో నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు రైతు బంధు వేసుకుంటూ పోతే ఏంది మళ్ళా చెప్పి మళ్ళా వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా వీళ్ళు ఆన్లైన్లో నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు రైతు బంధు వేసుకుంటూ పోతే వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా వీళ్ళు ఆన్లైన్లో నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు రైతు బంధు వేసుకుంటూ పోతే ఓహో రైతు బంధా ఇక తినపానం ఊగబుద్ధి అవుతుంది అదే నీకు రైతు బంధు కోసం ఆరాటపడుతున్నావు పాపం నీ దగ్గర పైసలు లేక పానం అంతా కింది మిగి కొట్టుకుంటున్నట్టు మళ్ళా ఇంకా చెప్పే మళ్ళా దళిత బంధు అది మన అవైతే బంద్ చేసారు అన్ని కేసీఆర్ కిట్టు ఉన్నాయన్నీ బంద్ చేసి పెట్టింది దళిత బంధు లేదు ఏది లేదు బీసీ బంధు లేదు ముస్లిం బంధు లేదు ఉన్న బంధులని బంద్ చేసారు మీరు చెప్పిన 6 బంధులే అవి వేసే చాలు ప్రజలు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది అది మళ్ళా సరే నమ్మకం వెళ్ళిపోయింది అని అంటున్నావు మరి మీరు అంత నమ్మకం కల్లోళ్ళు అయితే జనాలు మీ కారు పార్టీని ఎందుకు పాతారం దొక్కిరే మళ్ళన్నా 10 ఏళ్ళు మీకు పెత్తానం ఇచ్చినాం మాకు మీ మీద నమ్మకం లేదని చెయ్యిని చేరదీసినామని అనుకొస్తారు అటగానే జనాలు మళ్ళా ఇంకేమైనా చెప్తావే వాళ్ళకి ఏమైపోయింది డౌట్ ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైంది అందుకే ఎవరు 1000 అప్లికేషన్లు పోతే 200-300 కూడా తెచ్చిస్తలేదు ఎందుకంటే భయం ఇప్పుడు 10 ఏళ్ల కింద నువ్వే తీసుకున్నావు అప్లికేషన్ పెట్టుకున్నావు నీకు వైట్ కార్డు ఉండే రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది అప్పుడు 10 ఏళ్ళలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో ఇంత ఇల్లు కట్టుకున్నావు కారు మోటార్ కూడా ఇప్పుడు దానిలో నింపితే ఆయన తుస్సుమంటుంది 6 గ్యారెంటీలు రావు ఉన్నది కూడా మిగుతుంది పాసది కూడా మిగుతుంది అదేదో ఉన్న కాని కూసేసుకుంటే అదే ఇంకో కాని పోయినట్టు ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అయిపోయా తుస్సు అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే మా పాలనలో అవినీతికి తావివ్వం మీలాగా మేము ముఖం చూసి బొట్టు పెట్టాం వీడు మా కార్యకర్తనా వాడు మా కార్యకర్తనా అని కూడా చూడడం అసలు నిజమైన అరువులకు సంక్షేమ పథకాలు అందాలనే ముందడుగు చేసినాం అన్నట్టుగానే తెలంగాణ మొత్తంలో 1 కోటికి పైచిరుకు దరఖాస్తులు వచ్చాయని వాళ్ళు చెప్తురుగానే ఒకటే మూత మోగిస్తుర్రో ఇంకేం సంగతే మళ్ళా అది అన్నట్టు పార్లమెంటు ఎలక్షన్లలో రేవంత్ మీ కారును 100 మీటర్ల లోతులో పాతి పెడతా అంటుండగానే మరి ఎట చేసే మళ్ళను గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీ తోటి మా మల్కాజ్గిరి మేడ్చల్ అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు కొందరు అంటుండొచ్చు వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని బీజేపీకే పని కాంగ్రెస్కే పని కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి ఏమి కొట్లాడారు వాళ్ళు ఏం తెచ్చారు నీ మాటలు సలకుండా పోవే ఎంతసేపు మంది మీద పుర్రు బాగానే కారుస్తున్నావు కానీ మరి మీరు చక్కగా చేస్తే కారుకు ఎందుకు టక్కర ఉనే మళ్ళనా అని అనుకొస్తుర్రే జనాలు ఇక ఉండే మళ్ళా నాకు బొద్దువై పాడవుతుంది నీతో ఉంటే ఒకటే కొండపురం
ఇక నిన్న రష్యాకు ఉక్రెయిన్కు అయినట్టు అవుతుంది ఇలా యుద్ధం చదవకుండా వామ్మ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు పోయిన ఉప్పు వచ్చేట ఉంది కథ ఇక చూడదు గిన్నె లైన్లోకి వచ్చిందో ఏందో ఇందా పారి అది ఓ పెద్ద మనిషి ఈ బీఆర్ఎస్ లీడర్లు అధికారం పోగొట్టుకున్నాక పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడగానే నిజమేనా అనే అనా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులుగా మెదిలినటువంటి హరీష్ రావు కేటీఆర్లు వాళ్ళ డొల్లతనము వాళ్ళ అవినీతి అక్రమాలు బయటపడతాయనే భయంతో రోజుకో పిచ్చి కూత కూస్తుంది. అరే రే 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 అట్టనా ఇదా సంగతి చేసిన తప్పు గోషలో పెట్టుకొని కాశీకి పోతే ఏం సకదానం అనుకొని ఎట్టకైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు మన తప్పులు ఏంచిపోసి బయట పెడతారు ఏమోనని ఈ కారం తప్పిన కూతలకు ఎగబడ్డారంట అవే అయితే మరి ఇంకేమని బదనాలు చేస్తుంటే కేసీరావు మనుషులు ఓ అన్న కేసీఆర్ చేసినటువంటి తప్పులను బయటకు తీస్తుందని అక్కస్తో కేటీఆర్ హరీష్ రావు ఒకడేమో కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపిస్తామని ఇంకోళ్ళేమో 4000 పెన్షన్ ఏమైందని రైతు బంధు ఏమైందని ఓర్ని బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళని సంసారం చేసిరని మీరు బాధపడుతుంటే అప్పలకూడి వ్యవహారం చేసిరని ఒరేకో ఇంకా మీదంగా హెచ్చరిక చేసి కొంచెం మాటలు మాట్లాడుతున్నారే మరి వీళ్ళకు ఏం సవాల్ చేస్తున్నావే ఓ పెద్ద మనిషి ఈ సన్యాసులకు ఒక్కటే చెప్తున్నాం 5 సంవత్సరాలుగా నిరుద్యోగ వృత్తి పేరుతో 5 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతో 5 సంవత్సరాలుగా వివిధ కార్పొరేషన్లలో అప్లికేషన్లు తీసుకున్నటువంటి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లలో అప్లికేషన్లు తీసుకొని ప్రజలను వంచినట్టు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను మర్చి 5 సంవత్సరాలు గడిచేంత వరకు కూడా మీరు కనీసం అటువైపు ప్రయాణం కాక దేవుడెరుకు పరిశీలించడానికి కూడా ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు 40 రోజులు దాటగానే తప్పుడు కూతలు కూస్తున్నారు. అది మీరు సిగ్గు శరం ఉండాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన్ని నీకు హితవు పలుకుతున్నాం. ఇక ఆగాగే ఓ అన్న బీఆర్ఎస్ వల్ల ఆంబాయము వాళ్ళ మనసులో ఉన్న కషాయం ఏంటంటే 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీలు నెరవేర్చలేరు అప్పుడు చూపిస్తాం మా తడాక ఏందో అని జబ్బలు తరుచుకుంటారు కానీ మరి దీని మీద నువ్వేమంటవే అన్నో ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చి తీరుతాము. ఆ రోజే చెప్పినాం. మీరు చెవిటి మాలోకలు కాబట్టి మీకు వినబడి ఉండకపోవచ్చు. 100 రోజుల్లోపు మా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం. అందులో ఈ పాటికే 2 గ్యారెంటీలు అమలైనవి. 3వ గ్యారెంటీ దళితులకు రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు అది క్రమేణా దాదాపు ఇప్పటికే 50% పూర్తి కావడానికి వచ్చింది. కానీ ఇవేవి కొనుక్కొని మీరు తప్పుడు మాటలతో కాలం వెళ్ళదీయాలని ఒక కార్యక్రమం పెట్టుకుని అది మంచిది కాదని ఈ సందర్భంగా హితి పలుకుతూ ఖచ్చితంగా మీరు చేసే ఇటువంటి తప్పుడు ప్రచారాలతోటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గ్రామాల్లో రాళ్లతో కొట్టడం తప్పనిసరి సందర్భంగా హెచ్చరిస్తూనే ఇక చేస్తారు తీయే కంచం షెంబు బయట వారేసి రాయి రప్ప లోపటేసుకున్నట్టు అయింది మీ సంసారం అని బీఆర్ఎస్ వాళ్ళు ఉడత ఊపులు ఊపుతున్నట్టు అన్న. ఇక రేవంతమయ్య దేశాలు తిరిగి అప్పులు పప్పులు తీసుకొచ్చి తెర్లు అయిన ఈ తెలంగాణ సంసారాన్ని ఎన్నడు చక్కగా పెడతాడో ఏమో అని ఎదురు చూస్తూ ఉన్నారట జనాలు. మరి చెయ్యాలన్నో మీరు అన్నమాట మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, లేకపోతే మన కథ ఉల్టా కావాలి. ఓ మోడీ అరే ఇదేందయ్యా ఇది లోపటంగా నీ వ్యవహారమే కదా ఇదే రామాన్ని తరీకా అని ఈ రకంగా ప్రశ్నిస్తుందిలా ఓ బిడ్డ. ఇక మరి ఎవరో చూద్దాం పారి. ఇక మొన్నటిదాకా తెలంగాణ మీద ఇడ్చుకబడి పాదయాత్రల పేరు మీద ఓ ఈర పోసుకొని ఊరు వాడ కర తిరిగి ఎదురైన వాళ్ళ సుద్దులు ఏంచిపోసుకుంటా ఇక ఓ పక్క పోలీసు వాళ్ళను తరుముకుంటా నూకేసుకుంటా ఇంకో పక్క కారు పార్టీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బీజేపీ పార్టీలను బరాబరా అరుచుకుంటా కథ నడిపించిన రాజన్న గౌరాల బిడ్డ షర్మిలమ్మ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గద్దె ఎక్కగానే నీ దండం పెట్టి కంచంత బలగం ఉన్నా కంచంలో కూడేసే దిక్కు లేదనుకుంటా. అమ్మ ఇక నా వల్ల కాదు ఈ తెలంగాణలో రాజకీయం చేసుడు అనుకుంది. ఏపీలో రాజకీయం మోపు చేసి కూర్చుందిలా. ఇక ఆనాడు అన్న జగను జైలుకి వెళ్తే చెల్లె షర్మిల పాదయాత్రలో పాల్గొని జై జగనన్న అని చాటింపేసి మళ్ళా అన్నకే బాణం రివర్స్ దింపుతుంది అడనుల్లో. అమ్మో ఇదెక్కడి కథలో తెలంగాణలో తోక ముడుచుకున్న షర్మిల
మళ్ళా అన్నకే పోటీ అయిందిగా అని అనుకుంటున్నారట ఏపీ జనాలు. ఇక ఆస్తుల తగాదాలో అన్నకు చెల్లెకు పడిపడకుండా అయ్యేసరికి అన్నకు చెల్లె దూరం అయ్యి మళ్ళా ఆంధ్రలోనే అడుగు పెట్టిందిరో అమ్మ. ఇంకా ఈ రకంగా ఉన్నది కథ అని చెప్పుకొస్తారు కొంతమంది. ఇక నిన్న ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేతికిచ్చేసరికి ఆకాశానికి అంత లేదట, భూదేవి మీద వంత లేదట చెల్లె షర్మిల. ఇక ఈ రకంగా ఉన్నదిలా షర్మిలమ్మ ముచ్చట. ఇక నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరుతోటి ప్రజల బతుకులు ఎట్లా ఉన్నాయని అరుచుకుందామని పోతుంటే బీజేపీ కార్యకర్తలు అడ్డం తిరిగి ఆగం చేసిరాటనుల్లా రాహుల్ గాంధీ సార్ను. ఇక ఇనురే ఇక కోపం పట్టలేక షర్మిలమ్మ ఎట్లా ఉరికొస్తుందో శరానికి. భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా దిగి వాళ్ళని ఎదిరిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇక ఈ రకంగా కొత్తగా కూరబట్టిన షర్మిలక ఇటు అన్నను అటు ఏరే పార్టీ లీడర్లను కడిగి పారేస్తుందటనులా బరాబర్గా చూడాలా. మరి రేపు మరి ఎదుటోళ్ళు ఏం కౌంటర్లు ఇస్తారో షర్మిలక అని ఒకటి ఎదురు చూస్తా ఉన్నారట జనాలు. అమ్మ ఏదేమైనా షర్మిలమ్మ గట్టిదేరు. ఓ నీ దండం పెడితే బాలరాముని అయోధ్య బాలరాముని నేను చూడాలి అని తండ్రులు కాదు లేదు దేశం వెలుపున. ఇక మరి అందరినీ మాత్రం చూడలేదు కానీ రామయ్య మాత్రం బాగా కనిపెట్టిండు. ఎవరెవరు వచ్చిర్రు ఏంది ఏం కథ అని. ఇక చూడు ఎట్లా చూస్తున్నాడు దేవుడు. రావయ్యా ఓ ముద్దుల రామయ్యా, అయోధ్యలో అడుగుపెట్టి మమ్ము ఆదుకోవయ్యా. రావయ్యా ఓ ముద్దుల రావయ్యా, అయోధ్యలో అడుగుపెట్టి మమ్ము ఆదుకోవయ్యా. లేవయ్యా ఓ బాలరామయ్యా, 500 ఏళ్ల తరువాత చూస్తున్నామయ్యా, 500 ఏళ్ల తరువాత చూస్తున్నామయ్యా. రామసకాని రామయ్య మా నోములన్నీ పండేనయ్యా, రామసకాని రామయ్య మా నోములన్నీ పండేనయ్యా. నిన్ను తలుసుకుంటే మాకు ఆకలి దూపలు లేనేవయ్యా. రావయ్యా ఓ ముద్దుల రామయ్యా, అయోధ్యలో అడుగుపెట్టి మమ్ము ఆదుకోవయ్యా, అయోధ్యలో అడుగుపెట్టి మమ్ము ఆదుకోవయ్యా. ఇక గిట్ల పాట పాడుకుంటా ఓ దిక్కు మోడీ బాలరామునికి పూజలు చేస్తుంటే ఇక ఇక్కడ చూడులో బాలరాముని నేనే చూడాలంటే నేను అయోధ్యకు అంత దూరంకి వెళ్ళి వచ్చినంటే ఈ రకంగా జనాలు పోటీపడి ఇసుకేస్తే రాలనంత జనం ఆకాశంలో సుక్కలాగా ఎట్లా మెరిసిపోతుర్రో చూడుర్రి. ఇక గిటు దుక్కు చూడుల్లో నీ దండం పెడితే ఇక మరి భగవంతుడు అటు చూస్తుండు ఇటు చూస్తుండు, అంటే అటుపక్క మోడీ దిక్కు చూస్తుండు ఇటుపక్క జనాల దిక్కు చూస్తుండు రావణవారు బాలరాముడు. ఆహా ఎంత ముద్దుగుందో ఈ కథ చల్లగుండా. ఇక ఈ రకంగా భగవంతుడు కళ్ళు తెరిచి చూస్తుంటే వచ్చిన జనం అయితే చూడ సంబూరంగా మురిసిపోతున్నాడు. వారవా ఇక
ఓ ఎస్ఐ గారికి కళ్ళు నెత్తికెక్కినాక ఎక్కడ ఏర్పడకపోయేసరికి అబ్బా నేను దండం పెట్టి ఇక వాని బూరు వీకి చారు కాసి లోకము ఏ రకంగా అంటురంటే వామ్మ ఏదో గిట్ట తయారయ్యారు. ఇప్పటికైనా కొంతమందికి లజ్జ సిగ్గి ఉండాలని అమ్మానుసు కోరుకుంటుంది. కుల విద్యకు సాటి రావు గువ్వల శర్ణ అన్నట్టు అదపాకి ఎస్ఐ గారు కుల వృత్తి పనన్నా చేసుకొని బతుకుతలేడుగా. ఈ గ్రామం ఇల్లనక గిసొంటోళ్ళు ఎందుకు బతుకుతారో ఏమన్నా భూమి మీద నూకలు పుచ్చిపోతాయని ఇగో కానొస్తున్న ఆడోళ్ళ ఇగో చూడసక్కన ఎస్ఐ గీనే బుద్ధిమంతుడు. ఇక ఈ మొగోడాట నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఓరుగల్లు జిల్లా కాకతీయ యూనివర్సిటీ మహిళతో ఇక డ్యూటీ పని మీద పోతే గిటినే పుసుక్కున పరిచయం అయిందటనులా గంతే. ఇక అప్పుడు ఇక ఆడబిడ్డ నెంబర్ తీసుకొని ఆమె గడికి ఫోన్ చేసుకుంటా చిన్న కూడా పెరిగి వరకు కూడా చేస్తున్నట్ట ఈ బుద్ధిగాలోడు. ఇక ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేసి వచ్చినానికి కూతురు కూసుకుంటా ఇబ్బంది పెడుతుంటే ఇక తట్టుకోలేక ఆ బిడ్డ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అయిందటనులా. ఇక ఈ మొగోని భాగవతం అంతా బయటపడేసరికి ఇక నువ్వు వాడనేమాట కేసు బుక్ చేసిరు అత్తగారింటి తీసుకొని పోయిరట. ఇక ఇది కథ. ఇక మరి ఇంటికాడ ఇక పెళ్ళం ఎంత ఎదురు చూస్తుందో పనికిమైన పని చేసిన నా మొగుడు ఎప్పుడు వస్తాడు అని ఇగో ఈ రకంగా ఉందిలా. నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా అని ఉన్నామా అని ఉంటే ఏమి లేనమ్మా ఏదిలా పడట్టే ఉందిగా కథ. ఇంకా మరి పెట్టాలనే చేతికిస్తే వామ్మో ఇంకా ఆగనట్టే ఊరు కథ. ఇంకెట్లా ఉందో చూడు దగ్గర బోగాటం. చెడపకురా చెడేవు అని వెనకాడికి ఊకనే అన్నారు పెద్దలు. ఇక మరి మంది మీద ఎప్పుడు ఏడ్చేటోళ్ళు ఎట్లా ఉంటారు అలా పాయ నువ్వట నేమట భారతదేశం అంతా రామసక్కని బాలరాముని పండుగ చేసుకుంటుంటే ఇక చూడు రే ముంబైలో అబ్బా నీతిని అంట కలిపే జాతిని మంట కలిపే పాపాత్మల పసిగట్టి న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్ట అరికట్టి ఇక నీతిని నిజాయితీ నిలబెట్టిన అయోధ్య రామయ్య పండుగ కొండంతా చేసుకుంటుంటే ఇగో ఈ రకంగా ఎట్లా ఇదై అబ్బా రచ్చకు లేచి నడి రోడ్డు మీద కర్రలు తీసుకొని ఇగో అయోధ్య రామయ్య భక్తులను ముస్లింలు ఎట్లా తిప్పట్లాడుతురో చూడురి. ఇగో ఇది కథ. అంటే ఏమన్నా అన్నసందం ఉన్నదిరా ఈ ముచ్చట పాడుబడా చూడురి. వీళ్ళ వైభవం ఎట్లా ఉందో వీళ్ళ ఆటలు కాదు వీళ్ళ కథ కాదు వీళ్ళ కార్ఖాన కాదు. ఇక చూడురు వీళ్ళ నొల్లి ఎట్లా ఉందో. ఇగో ఇదన్నట్టు కథ. అయోధ్య రామయ్య 500 ఏళ్ల తర్వాత వచ్చిండు అని ఊరు వాడ ఏకమై గల్లీలకి వెళ్ళి మొత్తం జనాలు కదిలి తండలుగా అయోధ్య రామయ్య అని రామజపం చేసుకుంటా గా రకంగా జనాలు పోతుంటే ఎందుకు వీళ్ళకి ఇంత ఖండమంట అని ఇక ఈ వీడియో చూస్తున్నా నెటిజన్లు ఒకటే తిట్టిపోస్తురులా వీళ్ళను. ఇక మరి కొసకి ఎట్లయితుందో ఎట్లా పోతుందో. ముక్కలు అంటే మరి ఏదో కోడికూర ముక్కలు యాడకూర ముక్కలు అనుకునేరు కాదులో వామ్మ నేను దండం పెడుతున్నా. ఆయన బొక్కలు కాని రాకుండా ముక్కలు చేస్తారట. అమ్మ చూసావా ఎంత కరకు వచ్చింది కథ. మరి ఈ ముచ్చట నేనంటుంది కాదు రో ఇగో ఈ పటేల్ అంటుడు ఇందా పని. వామ్మో నిన్నయాల పెద్ద కోమటిరెడ్డి పటేల్ మాటలకు సిబ్బులు సిగాలుగుతున్నాయట మసిమంతలు మాట్లాడుతున్నాయట. నువ్వు మీరు ఎంతమంది ఉన్నారో అన్ని ముక్కలు చేస్తాం మా దమ్మేందో చూపిస్తామని చిటికలు వేస్తుండగా వామ్మ ఏందో ఇందా పని ఓసారి. ఓ పటేలా ఏంది కథ ఈ నడుమ బొక్కలు ముక్కలు అని పదం పాడుతున్నమాట ఏందన్నట్టు పటేలా. మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని 39 ముక్కలు చేస్తా నేను 39 ముక్కలు చేస్తా నేను
అమ్మో నీ దండం పెట్టి ఈ నడుమ ముక్కలు చేసుడు కూడా అలవాటు చేసుకున్నావా పటేలా వాము ఎట్లా కొడుతుండ్రు. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే సంవత్సరం వచ్చే 5 ఏళ్ళల్లో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని నీ అహంకారంతోనే 60,000 70,000 80,000తో గెలిచింది మా ఎమ్మెల్యేలు. ఓహో అర్థమైంది. కేటీ రాములు నిన్న మొన్న ఊర్ల పొంటి జనాలు కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపమని చెప్పే కదా. ఆహా ఇక గట్ల మాట్లాడతాడు గంత పెద్ద మనిషిని పట్టుకొని అని ఇక ఈ రకంగా కోపం తెచ్చుకొని కౌంటర్ ఇచ్చిండల్లా. నీ దండం పెట్టి రాములకు మరి ఇక ఎగడక కాలిందో కానీ. ఇంకా ఏం సంగతే పడేలా చెప్పు. భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఇప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమని, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలే డబ్బులు దోచుకున్న డబ్బులు పెట్టినాం. లేకపోతే ఈసారి కూడా 80 వస్తున్నాయి. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని ముందు పెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. మాకు పెద్ద లెక్క కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. గెలిచిన ఎమ్మెల్యేలతో పనిచేస్తాం. ఇంకా గిదన్నట్టులా పాడైపోను. ఇక ఈ రాములన్నకేమో ఎట్లా ఓడిపోతుంది అని బాగా తలకాయకి ఎక్కినట్టుంది. అదే మనాది పెట్టుకుంటూ ఈ మనిషి సలగుండా ఎట్లా ఇదవుతాడో ఏం కదో మొత్తానికి అన్ని తీట పంచాలే ఊసుకొస్తుంటోళ్ళ. ఇక మరి అంటే ఊకుంటారా కాదిమోళ్ళు. ఇంకా వీళ్ళు పవర్లో ఉన్నోళ్ళు ఎట్లా ఉంటుంది ఇంకా ఇలా పలుకువాడి. ఎందుకే రావులన్న ఈ పాడైపోను జర ఏదో కరో గంజో తాగి నిమ్మలంగా ఉంటారు. అదే 4 రోజుల మందం ఎటునయ్యులా మన గమ్మతి వార్తలు ముద్దుకునే. ఇక రేపు కూడా గిదే వాళ్ళకు రామ చక్కని శుద్ధులు పట్టుకొని రానే వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి ఎరికే కదా. చూస్తూనే ఉండాలి మన అమ్మాయిని ఉంటే బిడ్డలేరా శనా గమ్మతి వార్తలు.